కలుసుకుందాం, పరిచయాలు పెంచుకుందాం. డేటింగ్ యాప్స్ను దాటి ప్రత్యక్ష పరిచయాలకు ప్రాధాన్యం ఇస్తున్నటువంటి హైదరాబాద్ యువత రకరకాల సోషలైజింగ్ ఈవెంట్స్కు హాజరు. డిజిటల్ డేటింగ్తో తీవ్ర మానసిక అలసట. ఫోర్బ్స్ హెల్త్ సర్వేలో 78 నుండి 80% మంది వెల్లడి. ఆన్లైన్ చాటింగ్స్ వల్ల సమయం వృధా. బంబుల్, టిండర్, ఇయర్ ఇన్ స్పేస్ నివేదికల ప్రకారం 82% మందిది ఇదే అభిప్రాయం. ఒకప్పుడు కొత్త పరిచయం కావాలంటే డేటింగ్ యాప్లు తెరిచేవారు, కానీ ఇటీవలి కాలంలో అలాంటి స్క్రీన్ పరిచయాలపై ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతున్నట్లే ఉంది. ఇటీవల విడుదలైనటువంటి ఫోర్బ్స్ హెల్త్ సర్వే ప్రకారం 78 నుండి 80% మిలీనియల్స్, జెన్జీ యువత తాము డిజిటల్ డేటింగ్ వల్ల తీవ్రమైన మానసిక అలసట గురవుతున్నామంటున్నారు. అలాగే డేటింగ్ యాప్లు, బంబుల్, టిండర్ల విడుదలకు సంబంధించినటువంటి విషయం అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. దీన్ని 15వ పేజీలోకి పోయి ఒకసారి చదువుదాం. ఎందుకనంటే దేశ యువత ఈరోజు డేటింగ్ యాప్లు వాడకుండా డైరెక్ట్గా వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారంట. అయితే ఇయర్ ఇన్ స్పైస్ నివేదికల ప్రకారం హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో దాదాపు 82% మంది సింగిల్స్ ఆన్లైన్లో చాటింగ్ల వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుందని, సమయం వృధా అవుతుందని చెబుతున్నారు. ప్రత్యక్షంగా కలుసుకొని మాట్లాడి ఆ తర్వాత ఆ పరిచయాన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో నిర్ణయించుకుంటున్నారు. దీంతో కాఫీ టేబుల్స్ కలయికకు వేదికలు అవుతున్నాయి. బోర్డు గేమ్స్ పరిచయాలకు ఆలంబనగా మారుతున్నాయి. పుస్తకాల గురించిన చర్చలో పెయింటింగ్తో పదనిసలు, తెలియని వాళ్ళతో చిన్న ట్రిప్పులు ట్రెండ్గా మారుతున్నాయి. ఇది మ్యాచ్ కోసం కాదు, మనుషుల కోసం. డేటింగ్ అనగానే ఇప్పటికీ ఎన్నో యాప్లు, వెబ్సైట్లు, వాటిలో కనిపించే అందమైన యువతి యువకుల చిత్రాలు, ఆకర్షణీయమైనటువంటి ప్రొఫైల్స్ ఊరిస్తూ ఉంటాయి. నచ్చితే స్వైప్, అభిరుచులు కలిస్తే చాటింగ్, ఆ తర్వాత ప్రత్యక్ష పరిచయం, ఇలా సాగేది. కానీ ఫేక్ ప్రొఫైల్స్ పెరిగిపోవడం, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల కోసం అకౌంట్లు సృష్టించడం, సైబర్ స్కామ్స్ వల్ల ఇప్పుడు డేటింగ్ యాప్లు అంటేనే భయపడేటువంటి స్థితికి చాలామంది వచ్చేసారు. దీనికి తోడు ఒక పరిచయాన్ని నిలబెట్టుకోవడానికి గంటల తరబడి చాటింగ్ చేసేంత తీరిక కూడా ఉండటం లేదు. అందుకే ముందు కలుద్దాం, మాట్లాడుకుందాం, తర్వాత పరిచయం ఎంతవరకు తీసుకెళ్లాలో చూద్దాం అనేటువంటి ఆలోచనతో ఆఫ్లైన్ మీటప్స్ అంటున్నారు. సోషల్ సేలర్, ది హ్యాపీ అవర్, స్మాల్ వరల్డ్, లెట్స్ సోషలైజ్ లాంటి కమ్యూనిటీలు వారాంతాలలో నిర్వహించేటువంటి సింగిల్స్ మీటప్స్, స్పీడ్ డేటింగ్, స్పీడ్ ఫ్రెండింగ్, సోషల్ మిక్సర్స్, బోర్డు గేమ్స్, ఇతర యాక్టివిటీ ఆధారిత కార్యక్రమాలకు క్యూ కడుతున్నారని చెప్పేసి ఈ వార్త. సోషల్ లైఫ్కు నో గిల్ట్ డచ్ కల్చర్తో ఖర్చులు సమానం. డేటింగ్ వెళ్ళినప్పుడు బిల్లు ఎవరు కట్టాలనే సందిగ్ధం ఉంటుంది. ఒక్కరే మొత్తం చెల్లించాలా లేదంటే ఇద్దరు పంచుకోవాలా అడిగితే ఏమవుతుందని మీ మనసు వెంటాడుతూనే ఉంది. మీటప్లలో అలాంటి సంకోచాలేమి లేవు. ఎవరో ఒకరు బిల్లు చెల్లించేటువంటి విధానం లేదు ఇక్కడ. ఎవరి ఖర్చు వాళ్ళదే, బిల్లు సగం, బాధ్యత సగం అనేటువంటి భావన యువతను అమితంగా ఆకట్టుకుంటుంది. నో గిల్ట్ డచ్ కల్చర్ అని చెబుతున్నటువంటి ఈ విధానం తొలిసారి అపరిచితులను కలిసినప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే నేనేమంటున్నానంటే ఈ కల్చర్లను ఈ దేశ ప్రజల మీద రుద్దుతున్నది ఎవరు? ఇప్పుడు పేదవాళ్ళకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కడన్నా ఇట్లాంటి కల్చర్కు అలవాటు అయిపోయి వాళ్ళు ఏదైనా తప్పు చేసి దొరికితే వాళ్ళ జీవితాలను ఆగం చేసే స్థాయిలో మాట్లాడేటువంటి ఈ ప్రధాన పత్రికలు, వాళ్ళను తప్పుగా చూపించడానికి ప్రధాన పత్రికలు. ఎగ్జాంపుల్ ఏంటంటే భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భర్త ఏదైనా అక్రమ సంబంధం పెట్టుకున్నా, లేదంటే విడాకులు తీసుకున్నా, భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నా, భార్య ఎవరితోనైనా దొరికినా, ఇట్లాంటి విషయాలను తీసుకొచ్చి రచ్చబట్టం లాంటి కార్యక్రమాలు పెట్టి వాళ్ళను మీడియా ముందు నిలబెట్టి వాళ్ళ జీవితాలను బహిరంగ పరుస్తారు. ఎవరి జీవితాలు అవి? అందులో ఎంతమంది రెడ్లు ఉన్నారు, అందులో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, ఎంతమంది కోమట్లు ఉన్నారు, ఎంతమంది విలమలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు. ఆ తీసుకొస్తున్నటువంటి జంటలు ఎక్కడి జంటలు? ఎప్పుడైనా చూసిరా? ఎప్పుడైనా అడిగిర్రా? మీరైనా చెప్పిర్రా వాళ్ళ కులాల పేర్లు? మరి ఎట్లా తీసుకొచ్చి కూర్చోబెడతారు మీరు? వీళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏమైనా బాగుపడ్డాయా అని అంటే అది కూడా లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళ రచ్చబండ అనేటువంటి కార్యక్రమాలు నడవడం కోసం, ఒక్క రచ్చబండ అనే కాదు చాలా ఉంటాయి ఆ కార్యక్రమాలు. వాళ్ళ కార్యక్రమాలు నడవడం కోసం కొన్ని జంటలను దొరకబట్టి వాళ్ళ జీవితాలను నడి బజార్లో పెడుతున్నటువంటి ఆ కార్యక్రమాల గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడిరా? పత్రికలు రాసినాయా? వాటి వల్ల నాశనం అవుతున్నటువంటి జీవితాల గురించి
వాళ్ళ తల్లిదండ్రులను టీవీలలో చూసుకున్నప్పుడు ఎస్ ఈ మా అమ్మనే కదా వీళ్ళేంది ఇక్కడ కనబడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ పిల్లల మీద మానసిక సమస్యలు వెంటాడుతున్నప్పుడు మీరు ఎప్పుడన్నా రాసిర్రా? డేటింగ్ యాప్ల గురించి ప్రధాన వార్తలుగా రాసేటువంటి మీ పత్రికలకు ఇక్కడ బతుకుతున్నటువంటి పేదవాడి జీవితాలు ఎందుకు ప్రధాన వార్తగా ఉండవు? పేదవాడి జీవితాన్ని ఎప్పుడైనా మీరు ప్రధాన వార్తగా చూపించడానికి ప్రయత్నం చేసిర్రా? ఏదండి, నిన్న ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. అత్యాచార ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు గుడిలో అత్యాచార ప్రయత్నం చేస్తూ ఉంటే ఏది మీ ప్రధాన వార్తగా ఏది? హైదరాబాద్ మహానగరంలో ఒకే ఒక మారుమూల ప్రాంతంలో జరిగింది అని అంటే మీకు తెలియదు అనుకోవచ్చు. నిన్న రాత్రిపూట జరిగింది అని అంటే మీ దృష్టికి రాలేదు అనుకోవచ్చు. నిన్న ఉదయాన్నే జరిగింది కదా, ఎర్లీ మార్నింగ్. నిన్న నేను ఈ న్యూస్ చదువుతున్న టైంలో అక్కడ మార్నింగ్ ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం గర్భగుడిలో జరిగితే అది రాష్ట్రం మొత్తం వైరల్ అయితే మీ పత్రికలో ప్రధాన వార్తగా ఎందుకు లేదండి? మళ్ళా డేటింగ్ల వైపు చాటింగ్ల వైపు పోదామని చెప్పేసి వార్తలు. ఆ డేటింగ్ల వైపు చాటింగ్ల వైపు పోయినటువంటి మా పిల్లలందరూ కూడా ఏదో చిన్నగా వాడు డేటింగ్ యాప్ వేసుకుంటాడు, వాని జీవితం కొల్లగొట్టుకుంటాడు. వాని యాప్ వాని అకౌంట్లో వేసుకున్నందుకు ఆ డేటింగ్ యాప్కు సంబంధించినటువంటి ఆ యాప్లో వీడియో అయితే 50 రూపాయలు 100 రూపాయలు 90 రూపాయలు ఏమో కట్టాల్సి అని అంటారు. కడతాడు, వీని అకౌంట్ డీటెయిల్స్ వానికి పోతాయి. తెల్లారలే చూసేదానికి మన అకౌంట్లో డబ్బులు ఉండయి. అలవాటైనటువంటి వాడు అమ్మాయిలతో మాట్లాడడం కోసం ఆ అమ్మాయిలు కూడా డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఏదో టైంపాస్కు ఈ అకౌంట్లలోకి వచ్చి ఈ డేటింగ్ యాప్లలోకి వచ్చి ముచ్చట్లు పెట్టినందుకు వాళ్ళ జీవితాలు నాశనం అయితే, వీళ్ళ జీవితాలు నాశనం అయితే. హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్నాయి ఇవన్నీ. ఎవడు అలవాటు చేస్తున్నాడు ఈ డేటింగ్ యాప్లు? ఎందుకు మరి ప్రభుత్వాలు వీటి మీద చర్యలు తీసుకోవట్లేదు? ఎవరి జీవితాలు నాశనం అవుతున్నాయనంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. అందుకే ప్రభుత్వాలకు వాళ్ళకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడేటువంటి అవసరం లేదు. ఏ పాలకుని బిడ్డనో ఏ అగ్రకులాల బిడ్డలో ఆ డేటింగ్ యాప్లలో పోవట్లేదు. అసలు వాళ్ళకి డేటింగ్ యాప్లు అవసరం ఏమున్నది? వాళ్ళకు ఫామ్ హౌజులు ఉంటాయి. మొన్న ఆ మధ్య కాలంలో కూడా ఒక వ్యక్తి పోక్సో కేసులో దొరికినప్పుడు, పోక్సో కేసు అయినప్పుడు చాలామంది పోస్టులు పెట్టారు. ఆ అమ్మాయి పబ్బుకి ఎట్లా పోయింది, ఆ అమ్మాయి మైనర్ అయ్యేది ఉంటే పబ్బుకి ఎట్లా పోయింది, ఆ అమ్మాయి మైనర్ అయ్యేది ఉంటే ఎట్లా ఫామ్ హౌస్కి పోయింది అని అడిగారు. అసలు ఈ మైనర్ అమ్మాయిని ఫామ్ హౌస్ తీసుకుపోయింది ఎవరు అనేది ప్రశ్న. ఎవరు కాబట్టి మైనర్ అమ్మాయితో ఫామ్ హౌస్కి పోయినా కూడా పోలీసు వాళ్ళు రైడింగ్ చేయలేదు. ఎవరితో వచ్చింది కాబట్టి, ఎవరితో అమ్మాయి వచ్చింది కాబట్టి ఆమె పబ్లోకి ఎంట్రీ ఇచ్చింది అనేది ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. ఆ స్థాయి వ్యక్తి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చేదంటే, సార్ మీరు తీసుకొచ్చేటువంటి అమ్మాయి మైనరు కాబట్టి మీరు లోపలికి ఎంట్రీ లేదనేటువంటి ఆ మాట్లాడేటువంటి ధైర్యం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డుకు ఉంటుందా? అసలు ఆ పబ్బే వాళ్ళది కదా, ఆ పబ్బే వీళ్ళ దోస్తుల తనులదే కదా. అవసరమైతే వీళ్ళు వస్తున్నారా అంటే ఆ రోజు పబ్బు టికెట్లన్నీ క్యాన్సల్, వీడియో కడుతున్నారు 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు. మీ బిడ్డలేమో పోలీసులు రైడింగ్ చేసేటువంటి పరిస్థితులు లేనటువంటి దగ్గర డేటింగ్లు చేస్తూ ఉంటారు. ఈ పోరగాళ్ళేమో చదువుకోర్రా పోరగాళ్ళు అంటే వీళ్ళు వచ్చి ఈ డేటింగ్ యాప్లలో పడతారు, జీవితాలు నాశనం చేసుకుంటారు, అప్పుల పాలవుతారు. ఏదో ఒక చిన్న స్కామ్. ఆ మధ్యకాలంలో మా కరీంనగర్ జిల్లాలో ఒక చిన్న సమస్య వచ్చింది అని చెప్పేసి నాకు తెలిసినటువంటి పోలీస్ అధికారి చెప్తే ఆ సమస్య ఏంది అని చెప్పేసి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వానికి ఏదో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది ఫేస్బుక్లో, ఓపెన్ చేసిండు, అమ్మాయి హాయ్ అని మెసేజ్ పెట్టింది, వీడు మెసేజ్ పెట్టిండు, ఆ అమ్మాయి వీడియో కాల్ చేసుకుందాం అంటే చేసుకుందాం అని చెప్పేసి మెసెంజర్లోనే వీడియో కాల్ చేసింది అమ్మాయి. చేయగానే వీడు ఆ అమ్మాయిని చూసి టెంప్ట్ అయ్యిండు, ఆ అమ్మాయి ఏం చేయమంటే అది చేసిండు. తర్వాత అమ్మాయి మొత్తం వీడియో తీసుకొని ఇంకో నువ్వు 10,000 కొట్టవా లేదంటే నేను ఇది మొత్తం మీ ఫ్రెండ్స్ అందరికి పంపించాలని బెదిరిస్తే ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. అప్పటికే వాడు ఫస్ట్ 10,000 కొట్టిండు, తర్వాత 35,000 ఏమో కొట్టిండు, తర్వాత 50,000 కొట్టిండు, 3.5 లక్షలు 3,80,000 రూపాయల వరకు అప్పు చేసి మొత్తం కొట్టిండు పైసలు. అయినా వానికి మళ్ళీ మెసేజ్లు పంపించారు. ఎట్లా మెసెంజర్లోకి వెళ్ళి వెంటనే ఇగో మెసెంజర్లో సిగ్నల్ సరిగా లేవు, వాట్సాప్కి వస్తా, వాట్సాప్ కాల్ చేసుకుందామని అనిపేసి వాట్సాప్ కాల్కి వస్తుంది. వాట్సాప్ కాల్కి రాగానే ఆ అబ్బాయిని టెంప్ట్ చేసేటువంటి విధంగా ఆ అమ్మాయి నడవడిక ఉంటుంది. ఇది వీడు కూడా టెంప్ట్ అయిపోయి నువ్వు ఇది అనగానే వీడు కూడా చూసి 4 లక్షల రూపాయలు అప్పు చేసి వాడు ఆ అమ్మాయికి ఇచ్చినా కూడా, అమ్మాయి అంటే అమ్మాయి కాదు ఒక స్కామర్కి పెట్టినా కూడా వాళ్ళు విడిచిపెట్టకపోతే ఈడు ఆత్మహత్య ప్రయత్నం చేసిండు.
మేమేం చెప్పినాం, అరే నువ్వు చచ్చిపోడు కన్నా బతికే ఉండు, నీ ఫేస్బుక్ అకౌంట్ డిలీట్ అయ్యి నీ నెంబర్ మార్చు, కొత్త నెంబర్ తీసుకో, నీ ఫ్రెండ్స్కి పంపిస్తారా, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పు నేను ఇట్లా ఒక స్కామ్లో ఇరికినరా అని. ఏమవుతుంది? వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు కదా, భయపడకుండా నిలబడా అని చెప్పినాం. మన పోరగాళ్ళేమో చదువుకోరా పోరగాలంటే ఆ యాప్లలో ఈ యాప్లలో వాళ్ళు పోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. బలిసినలో పోరగాళ్ళు ఏమో పోయి ఫామ్ హౌస్లలో పండుకుంటారు. అందుకే వాళ్ళు దొరకరు. హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఉంటారు. ఎప్పటి వరకు చేస్తారు? మన వైన్ షాపులు బంద్ అయినటువంటి సమయం నుండి ఒక గంట సేపు వరకు చేస్తారు. సరిగ్గా పబ్బుల్లో నుండి బలిసిన పిల్లలు బయటికి వచ్చేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లు బంద్ చేస్తారు. మరి వాళ్ళు కూడా దొరుకుతారు అంటే అప్పుడప్పుడు వాళ్ళని కూడా పట్టుకునేదంటే మనం అందరం కూడా వాళ్ళు కూడా పట్టుబడతారు అనే అటువంటి ఆలోచన పోతాం. కాబట్టి 30 రోజులలో ఒకరోజు వాళ్ళని పట్టుకుంటారు, 29 రోజులు మనం పట్టుకుంటారు. బీజేపీ కదా ఓట్ల ఏంటిది మొత్తం ఈవీఎంలు స్కామ్ జరుగుతున్నాయి, ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని మనం ఎప్పుడైతే అంటామో అప్పుడు ఒక్క దగ్గర వేరే పార్టీని గెలిపించి కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మిగతా దేశం మొత్తం బీజేపీ గెలిచి మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగేదంటే కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ అయితే గెలిచిందని వాళ్ళు అడుగుతారు. అంతే. ఇక దీన్ని అడ్డం పెట్టుకొని దేశం మొత్తం దోచుకుంటారు.